ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదూ! మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 వర్డ్స్ 32, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను స్వతంత్రులనుగా చేసినటువంటి దేవుడు. మానవ జీవితంలో పలు విషయాలు మనుషులను బంధించాయి. మతపరమైన, కులపరమైన, ప్రాంతపరమైన పలు భేదాల చేత ఒకరినొకరు నిజమైనటువంటి ప్రేమతో ప్రేమించుకోలేని దుస్థితిలో అనేక మంది మానవులు సమాజంలో ఉన్నట్టును మనం గమనించగలం. ఇలాంటి ప్రతి పరిస్థితి నుండి విడిపించేది మన కొరకే పరలోక మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారే అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ సంగతిని గురించి గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్స్ 6, యోహాను సువార్త 14వ వచనంలో నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఆయన ఇచ్చినటువంటి ఈ స్వతంత్రతను మన జీవితంలో పొందాలి అనంటే గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 వర్స్ 31, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభువారు తన నమ్మిన యూదులతో అంటున్నారు, మీరు వాక్యమందు అనగా నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజమే, లోకంలో ఎన్నెన్నో విషయాలు ఉంటాయి, కానీ అవేవి కూడా మనలను సత్యాన్ని గ్రహించినట్లుగా అవి మనలను చేయలేవు. యేసుక్రీస్తు ప్రభు మాటలు మనం విని వాటిని అనుసరించి నడిస్తేనే సత్యమేదో మనుషులు గ్రహిస్తారు. ఆ సత్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రులు కాగలరు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పాల్స్ ఫస్ట్ ఎపిసల్ టు తిమోతి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చాప్టర్ 1 వర్డ్స్ 12, 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసములు చేసితిని గనుక కనికరింపబడితిని. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇక్కడ పౌలు గారు ఒకప్పుడు తాను ఏ విధమైనటువంటి బంధకాల్లో ఉన్నారో ఆ బంధకముల నుండి తనను ప్రభువారు ఏ విధంగా స్వతంత్రునిగా చేశారో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయంగా మీరున్నటువంటి స్థితి ఎలాంటిదైనా ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు స్వతంత్రతను కలుగు చేయనుగాక, ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. నేడు విన్నటువంటి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించమని, ముందున్నటువంటి సంవత్సరములన్నిటా ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన బంధకాలలో కాక స్వతంత్రులుగా జీవించి మీరిచ్చేటటువంటి నిత్యరాజ్యానికి వారసులగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.